ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అని అంటే అది అసలు ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక్కసారి ఏదైనా కార్సినోజెన్స్ వల్ల అంటే క్యాన్సర్ కారకాలు వల్ల డిఎన్ఏలో డ్యామేజ్ జరిగి క్యాన్సర్గా తిరగబడితే ఆ కణం అది ఏమవుతుందంటే దర్ ఈజ్ అ టర్మ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. దెర్ ఆర్ 2 types ఆఫ్ గ్రోత్స్ ఉంటాయి అనమాట. లీనియర్ గ్రోత్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని ఉంటుంది. లీనియర్ గ్రోత్ అంటే ఏంటంటే 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8 అలా ఉంటుంది అనమాట. సో క్యాన్సర్ సెల్ డివిజన్, ఒక సెల్ 2గా డివైడ్ అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. సో అంటే ఎక్స్ట్రా డబుల్ టైమ్స్ అది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అలా పెరుగుతుంది. అందుకనే చిన్న చిన్న క్యాన్సర్ సెల్, కరెక్ట్గా చెప్పాలంటే మన బాడీలో ఎవ్రీడే చాలా క్యాన్సర్ సెల్స్ పుట్టి చనిపోతూ ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ. మన బాడీలో పోలీస్మెన్ ఆల్రెడీ ఉంటారు. కాకపోతే ఇవేమవుతుందంటే కొంచెం మన ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, లేకపోతే ఈ క్యాన్సర్ కణం ఒక బలం పెరిగినప్పుడు కానీ దిస్ విల్ టేక్ అప్పర్ హ్యాండ్. దాన్ని ఎస్కేప్ చేసుకొని ఆ ఇమ్యూనిటీకి పోలీసులు కళ్ళుగా పెట్టేసి పెరిగిపోతూ ఉంటుంది అనమాట.